హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? ఈ వీక్ ట్రేడింగ్ ఎలా చేశారు? సో ఈ వీక్ మొత్తం మార్కెట్ చాలా వాలటిలిటీగా ఉంది. ఈ ఇరాన్ యుఎస్ వార్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. పోర్ట్ఫోలియో అయితే చాలామందికి రెడ్లో ఉంది. ఆల్మోస్ట్ 60% 70% పోర్ట్ఫోలియో లాసుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మార్కెట్ ఫస్ట్ 3 days మంచి మూమెంట్ ఇచ్చింది. సో మేబీ అక్కడ నుంచి రికవర్ అవుతుంది అనుకున్నాం, కానీ బట్ 3 days యొక్క ప్రాఫిట్స్ ఒకే ఒక్క రోజులో లాస్ వచ్చింది. సో ఇక నా వీక్లీ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, సో బాట్స్కి వెళ్దాము. యా, ఇక్కడ రిపోర్ట్స్, P&L రిపోర్ట్ ఓకే లోడ్ అవుతూ ఉంది. ఈ P&Lలో సో 2016 మార్చ్ 16 నుంచి 21 వరకు ట్రేడ్ డీటెయిల్స్ తీసుకుంటే ఇవి లోడ్ అయ్యాయండి ఆల్మోస్ట్. సో మనం వచ్చేసి ఈ వీక్ చేసిన ట్రేడ్స్లో ఆల్మోస్ట్ 30,000 రూపీస్ ప్రాఫిట్ చేశాము. సో 2,000 రూపీస్ ట్యాక్సెస్ పోగా ఫైనల్లీ మనకు ఆల్మోస్ట్ 29,000 రూపీస్ ఈ వీక్ ప్రాఫిట్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు ట్రేడ్స్ చూసుకుంటే ఇవి నేను చేసిన ట్రేడ్స్. సో మేజర్గా మనకు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మంచి ప్రాఫిట్ వచ్చింది. సో ఇది నేను ట్యూస్డే రోజు అరౌండ్ 540 దగ్గర తీసుకున్నానండి. 540 రూపీస్ దగ్గర 900 క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి మంచి మూమెంట్ ఇచ్చింది. 540 నుంచి ఆల్మోస్ట్ 570 వరకు వెళ్ళింది. 570 వరకు వెళ్ళిన తర్వాత 568. సో ఆల్మోస్ట్ నాకు 22,000 రూపీస్ వరకు ప్రాఫిట్ చూపించింది. ఇప్పుడు ఫస్ట్ మనకు 3 days మార్కెట్ అప్ అయింది చూడండి, అప్పుడు కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 22,000 చేసింది. బట్ ఎప్పుడైతే మార్కెట్ రెడ్, ఒక బిగ్ రెడ్ పడింది కదా, ఆల్మోస్ట్ 800 పాయింట్స్ నిఫ్టీలో పడింది కదా, ఆ రోజు మాత్రం ఈ 570 568 నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ అది బ్యాక్ టు 535 రూపీస్కి వచ్చి నాకు ఆల్మోస్ట్ ఒక -5,000 లాస్లో ఉన్నింది. బట్ నేనేంటంటే ఒకవేళ -10,000 రూపీస్ అయితే ఈ ట్రేడ్ని కట్ చేద్దాం అనుకున్నాను. సో అదేవిధంగా ఒక 30,000 రూపీస్ వరకు ప్రాఫిట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 5% 6% మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ 5% 6% వరకు ఉండాలి అనుకున్నాను. సో ఆల్మోస్ట్ నాకు 31,000 అంటే ఆల్మోస్ట్ 6.5% ప్రాఫిట్ అనేది దీంట్లో తీసుకున్నాం అనమాట. సో ఇది ఈ వీక్ ఆల్మోస్ట్ 29,000 ప్రాఫిట్ చేసాము. సో ఇన్ అడిషన్ టు దాట్, ఇప్పుడు ఇక్కడ మన పోర్ట్ఫోలియోలోకి వెళ్తే సో నేను ఒక స్ట్రాడిల్ చేస్తున్నానండి, షార్ట్ స్ట్రాడిల్ చేశాను. సో ఏ షార్ట్ స్ట్రాడిల్ చేశానంటే 23,350 షార్ట్ స్ట్రాడిల్ చేశాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది షార్ట్ స్ట్రాడిల్, బట్ స్టిల్ నేను ఒక్కసారి ఎవరికైనా తెలియని వాళ్ళకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఏం చేశానంటే మార్కెట్ 23,350 దగ్గర ఉన్నప్పుడు ఇండెక్సు, సో నేనేం చేశానంటే 23,350 సిఈ సో ఒక లాట్ సెల్ చేశాను ఆల్మోస్ట్ 190 రూపీస్ 199 రూపీస్కి, అంటే 200 అనుకోండి. అదేవిధంగా 23,350 పుట్ ఒక లాటు సెల్ చేశాను అరౌండ్ 257 రూపీస్ దగ్గర. ఓకే, సో ఇవి రెండు సమ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా నాకు 400 రూపీస్ నేను ప్రీమియంని కలెక్ట్ చేశాను. అంటే షార్ట్ స్ట్రాడిల్ అంటే ఏంటి అంటే ఏటీఎం, ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో అక్కడ అట్ ఏ టైం కాల్ని సెల్ చేయాలి, అట్ ఏ టైం పుట్ని సెల్ చేస్తే దాన్ని మనం షార్ట్ స్ట్రాడిల్ అంటాము. నేను 450 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేసుకున్నాను. సో 450 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేసుకున్నప్పుడు నా బ్రేక్ ఈవెన్స్ ఎలా వస్తాయి అంటే ఈ 23,350 మైనస్ 450 అంటే 22,900 వరకు నాకు ఎటువంటి లాస్ రాదు. అదేవిధంగా 23,800 వరకు, అంటే ఇక్కడ 23,350 దిక్క నుంచి -450 వెనక్కి ప్లస్ 450 ప్లస్కి, ఇది నా యొక్క లోయర్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇది వచ్చేసి నా అప్పర్ బ్రేక్ ఈవెన్ పాయింట్.
సో ఈ రెండింటి మధ్యలో ఉన్నంత వరకు ఎటువంటి లాస్ రాదు, అది ఎక్స్పైరీకి. సో నేను మన ట్యూస్డే ఎక్స్పైరీ 24th మార్చ్ ట్యూస్డే ఎక్స్పైరీకి తీసుకున్నాను. బట్ ఓకే, సో మేబీ నాకు మండే నేను ఆల్మోస్ట్ ఒక 10,000 వరకు లాస్ బుక్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్లో ఉంది. సో నా బ్రేక్ ఈవెన్ అనేటువంటిది మండే మార్నింగే కంపల్సరీగా బ్రేక్ అవుతుంది. సో లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. చూద్దాం, ఒకవేళ మేబీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా రికవర్ అయ్యి ఈ రేంజ్ మధ్యలో ఉంటే కనుక నాకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 30,000 వరకు వస్తుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 30,000 వరకు వస్తుంది. బట్ అది మ్యాక్సిమం ప్రాఫిట్ మేబీ రావచ్చు, లేదంటే 12,000 13,000. బట్ నేనైతే ఈ బ్రేక్ ఈవెన్స్ వరకు వెయిట్ చేస్తాను. ఇది నా స్ట్రాటజీ. ఓకే, సో అదేవిధంగా మనం ఐటీబీస్ తీసుకున్నాము. ఇది లాస్ట్ వీక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఐటీబీస్ది పెద్ద స్టోరీ. ఈ ఐటీబీస్ ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ 27,000 రూపీస్ వరకు ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడు మనం ఎప్పుడైతే 3 days మార్కెట్ అప్ అయ్యిందో అప్పుడు ఆల్మోస్ట్ 27,000 వరకు ప్రాఫిట్ ఉన్నింది. బట్ స్టిల్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఏం చేసింది, మళ్ళీ దీన్ని నెగిటివ్స్లోకి తీసుకెళ్ళింది. సో నిన్న వరకు చూస్తే ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లో ఉంది. సో వెయిట్ చేస్తాను, ఇది హోల్డింగ్స్ కాబట్టి వెయిట్ చేస్తాను, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఒక 5% అంటే ఆల్మోస్ట్ ఒక 45,000 50,000 వస్తే ప్రాఫిట్ బుక్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తాను. సో ఇది ఈ వీక్లీ వీడియోస్. సో నేను లాస్ట్ టైం చెప్పినట్లు ఈ ఎమోషన్స్, ఈ సైకాలజీ వీటి మీద రెగ్యులర్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. కొంచెం ఈ ప్రాప్ డెస్క్ ఈ పనుల్లో ఉన్నాను. మ్యాక్సిమం అంటే 1 వీక్ తర్వాత నేను రెగ్యులర్ వీడియోస్తో మీ దగ్గరికి ఉంటాను. సో మీరు ఎవరైనా నన్ను హైదరాబాద్ ఆఫీస్లో మీట్ కావాలి అనుకుంటే సో 8500200391. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేసి నన్ను హైదరాబాద్ ఆఫీస్లో ఫిజికల్గా మీట్ కావచ్చు. సో ఈ వారం ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దాము. నెక్స్ట్ వారం మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.